ఎన్డీటీపీఎస్ ఏ కాలనీ క్వార్టర్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో అదృష్టవశాత్తు ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎన్డీటీపీఎస్లో దివ్య ఏఈగా పనిచేస్తున్నారు. ఆమె భర్త వేరొక చోట ఉద్యోగం చేస్తున్నారు. ఏ కాలనీ క్వార్టర్స్ మొదటి అంతస్తు జేఈ 125లో దివ్య తన ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. పూజ గదిలో దీపం వెలిగించిన దివ్య పిల్లలను బెడ్రూమ్లో వదిలి తాళం వేసి సమీపంలోని ఆలయానికి వెళ్ళింది. పూజ సమయంలో వెలిగించిన దీపం కర్టెన్కు అంటుకుని మంటలు వ్యాపించాయి. పూజ గది పక్కనే ఉన్న మంచం, ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి. పొగధాటికి మరో బెడ్రూమ్లో ఉన్న ఇద్దరు చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. బిగ్గరగా కేకలు వేయడంతో క్వార్టర్ ఎదురుగా ఉన్న నివాసితులు అదే టైంలో అటుగా వెళ్తున్న సమయంలో ఎన్డీటీపీఎస్ డివిజన్ ఫైర్ ఆఫీసర్కి విషయం చెప్పగా ఆయన వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఇంతలోనే సమీపంలోని ఎస్పీఏఎఫ్ కానిస్టేబుల్ ప్రమాదానికి గురైన క్వార్టర్ తలుపు పగలగొట్టి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే భయభ్రాంతులతో హాహాకారాలు చేస్తున్న ఇద్దరు చిన్నారులను కానిస్టేబుల్ రక్షించారు. చికిత్స నిమిత్తం వారిని విజయవాడలో ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.